నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవర్షి నారదుల వారు ధర్మరాజునకు అనేక ధర్మాలు బోధిస్తున్నటువంటి సందర్భం. యతి ధర్మాలు, బ్రహ్మచర్య నిష్ఠ, వానప్రస్థాశ్రమము, అలాగే గృహస్థాశ్రమ ధర్మాలు వర్ణించి చెబుతూ అందులోనే అసలు యతనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, ఏ రకమైన నియమనిష్టలతో ఉండాలి అని చెబుతూ, ఏ ఆశ్రమమైనా సరే చిత్తశుద్ధి ముఖ్యమైనది, ఆ ఆశ్రమంలో స్థిరంగా ఉండాలి, నియమబద్ధంగా నియమాలు పాటించాలి అని చెబుతూ, కామాదిభిరనావిద్ధం ప్రశాంతాఖిల వృత్తియత్ చిత్తం బ్రహ్మ సుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కరిహిచిత్. చిత్తం అనేది ఒడిదుడుకులకి లోను కాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి? చిత్తం కోరికలతో కూడి ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, సమస్తమైన ఐహికమైన విషయాల పట్ల నివృత్తి మార్గంలో ఉండాలి, పరమాత్మ దర్శనం కోసం తపించాలి, పరమాత్మ స్పర్శతో సుఖాన్ని పొందాలి. అలా ఉన్నటువంటి చిత్తంలోకి ఈ విషయాలనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించవు అని చెప్పి, యః ప్రవ్రజ్య గృహాత్ పూర్వం త్రివర్గావపనాత్ పునః యది సేవేత తాన్ భిక్షుః సవై వాంతాసి అపత్రపః. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తరువాత యతి ధర్మాలను అవలంబిస్తూ, యః ప్రవ్రజ్య గృహాత్ పూర్వం, గృహస్థాశ్రమం నుంచి విరమించి సన్యాసాశ్రమ స్వీకారం అయిపోయిన తరువాత ధర్మార్థ కామముల పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండకూడదు. అది గృహస్థాశ్రమంలో మాత్రమే, అది కూడా సంఘం లేకుండా ఉండాలి. కేవలము మోక్షేచ్ఛతోనే సన్యాసి ఉండాలి అని చెబుతూ, ఒకవేళ సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత మరలా ఈ పూర్వమైన విషయాల పట్ల ఆసక్తి మొదలై విషయవాంఛలతో గనక ప్రవర్తించినట్లయితే ఆ భిక్షువు ఎలాంటి వాడంటే, వాంతాసి, కక్కినటువంటి కూటిని మరలా స్వీకరించాలనే భావన చేయటం ఎంత తప్పో అంతటి దుష్టమైన పని చేసిన వాడవుతాడు. అందువల్ల ఆ విధమైనటువంటి ఆశ ఉండకూడదు అని చెబుతూ, యైస్వదేహ స్మృతో నాత్మ మర్త్యో విట్కృమి భస్మసాత్ త ఏనమాత్మసాత్ కృత్వా శ్లాఘయంతి హ్యసత్తమాః. దేహము ఆత్మ ఈ రెండు వేరు అనే జ్ఞానం కలుగుతుంది. ఒక స్థాయికి వచ్చిన తరువాత దేహాభిమానం అనేది కూడా పోతుంది. ఈ దేహం అనేది ఎలాంటిదంటే ఎప్పటికైనా నశించిపోయేదే. క్రిమికీటకాదులన్నీ ఈ దేహాన్ని, జీవం లేనటువంటి దేహాన్ని ఆవరిస్తాయి. అలాగే మట్టిలో కలిసిపోతుంది. అంత దారుణమైనటువంటిది ఈ దేహము అన్న జ్ఞానం కలిగినప్పటికీ మరలా మాయ వల్ల మోహం వస్తూనే ఉంటుంది. త ఏనమాత్మసాత్ కృత్వా, కొంతమంది మళ్ళీ మాయలో పడి ముందుగా తాము ఈ దేహానికి ఆత్మకు భేదాన్ని తెలుసుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా మళ్ళీ దేహాభిమానంతో ఈ దేహమే శాశ్వతం అనుకుని ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా దోషము అని చెబుతున్నారు. గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి తపస్వినో గ్రామసేవా భిక్షోరింద్రియలోలత. గృహస్థైనటువంటి వాడు ఆ గృహస్థ ధర్మాల్ని ఆచరించి తీరాలి, కర్మల్ని విడిచిపెట్టకూడదు. ఎందువల్లంటే గృహస్థాశ్రమ స్వీకారం చేసిన తర్వాత ఆ కర్మలను తప్పనిసరిగా నియమబద్ధంగా
యథాశక్తి ఆచరించవలసినదే, కానీ వాటి పట్ల మోహం ఉండకూడదు. వ్రతత్యాగో వటోరపి, బ్రహ్మచర్య నిష్టలో ఉన్నటువంటి ఆ బ్రహ్మచారి కూడా ఆ బ్రహ్మచర్య వ్రతం నుంచి పక్కకి తప్పుకోకూడదు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమాన్ని నియమబద్ధంగా పాటించవలసిందే. తపస్వినో గ్రామసేవ, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఆ తపస్సులోనే ఉండాలి తప్ప భోగముల మీద అపేక్ష ఉండకూడదు. అనుభవించాలి కోరికలను అనేటువంటి ఆలోచన కలగకూడదు. భిక్షో ఇంద్రియలోలత, ఇక సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు ఇంద్రియాలకు వశమవ్వకూడదు అని చెప్తున్నారు. ఆశ్రమాపసదాహ్యేతే ఖల్వాశ్రమ విడంబకాః దేవమాయా విమూఢాంస్తాన్ ఉపేక్షేత అనుకంపయా. ఒకవేళ వాళ్ళ ఆశ్రమాల్లో స్థిరంగా ఉండలేక దాని నుంచి పతనమైపోతే వాళ్ళు మాయకు లోనైనట్లే. భగవంతుని యొక్క మాయకు లోనై మూఢులై మోహాత్ములై ఆశ్రమ ధర్మాలను సరిగ్గా పాటించలేకపోయినట్లయితే వాళ్ళు ఆ ఆశ్రమంలో అధములు అని పిలవబడతారు. అలాగే నటించేటువంటి వాళ్ళు అవుతారు. ఆశ్రమ విడంబకాహ, ఆ ఆశ్రమాలను అనుకరించే వాళ్ళు అవుతారు తప్ప నిజంగా వాటి మీద ధ్యాస సంకల్పశుద్ధి ఉన్నవాళ్ళైతే అవ్వరు. వాళ్ళంతా మోసం చేసినట్లే. అలాంటి వాళ్ళని చూస్తే ఏం చేయాలి? ఉపేక్షేత అనుకంపయ, వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహం చేయకూడదు. అలాగే జాలిపడి పక్కకి తప్పుకోవాలి. వాళ్ళతో ఏ విధమైన సాంగత్యం ఉండకూడదు. స్థిరమైన చిత్తంతో వాళ్ళ ఆశ్రమాల్ని తప్పనిసరిగా పాటించవలసిందే. ఆత్మానం చేత్ విజానీయాత్ పరం జ్ఞానధుతాశయః కిమిచ్చన్ కస్య వా హేతోః దేహం పుష్ణాతి లంపటః. నిజంగానే దేహాభిమానం లేకపోయినట్లయితే పరమాత్మ తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకున్నట్లయితే గనక అలాంటి వాళ్ళకి దైహికమైన వ్యామోహాలనేవి ఉండవు. నిజంగానే ఈ దేహం వల్ల కలిగేటువంటి సుఖాలు ఏమాత్రం శాశ్వతమైనవి? పరమాత్మ సంబంధమైనటువంటి సుఖాన్ని అనుభవించడానికి అలవాటు పడినటువంటి జ్ఞానులు ఈ సంసార సంబంధమైన లంపటాల్లో పడి బాధపడటం ఇష్టపడతారా? జ్ఞానంతో నశింపజేయబడినటువంటి మోహము కలిగినటువంటి వారై పరమాత్మనే సందర్శిస్తూ హాయిగా ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు తుచ్చమైనటువంటి ఈ దేహాభిమానంతో ఈ సంసారంలో ఇంకా ఈ కోరికలు అనుభవించాలని ఎవరు మాత్రం కోరుకుంటారు అని నారద మహర్షి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆహుశరీరం రథమింద్రియాణి హయానభీషూన్మన ఇంద్రియేశం వర్తమాని మాత్రాః ధిషణాంచ సూతం సత్వం బృహద్బంధురమీశ సృష్టం. ఇందులో అసలు దేహము యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. రథం అంటే ఏది? శరీరమే రథము, ఇంద్రియాలే గుర్రాలు, మనస్సు అనేదే పగ్గము. ఇక పంచతన్మాత్రలున్నాయి, రూపరసగంధ స్పర్శ శబ్దాలు. ఈ పంచతన్మాత్రలే ఈ రథం వెళ్ళేటువంటి మార్గము. బుద్ధియే రథాన్ని నడిపేటువంటి సారథి. ఇంకా సత్వం, అంతఃకరణమే బృహద్బంధురం, పెద్ద తాడు, బంధించేటువంటి తాడు. ఆ విషయాన్ని జ్ఞానులైన వాళ్ళు తెలుసుకోవాలి. అక్షం దశ ప్రాణమధర్మధర్మౌ చక్రేభిమానం రథినంచ జీవం ధనుర్హితస్య ప్రణవం పఠంతి శరంతు జీవం పరమేవ లక్ష్యం. అక్షం దశ ప్రాణం. ఇక ఆ రథానికి ఉండేటువంటి ఇరుసేమిటంటే 10 రకములైన ప్రాణములు. పంచప్రాణాలు ప్రసిద్ధి, కానీ 10 రకాలైనటువంటి ప్రాణాలు ఉన్నాయని చెబుతున్నారు. అవి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు, అలాగే నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయం అనే పేరు కలిగిన మరొక 5 ప్రాణాలు. మొత్తం 10 రకాలైనటువంటి ప్రాణాలే ఈ దేహం అనేటువంటి రథానికి ఇరుసై ఉన్నాయి. అధర్మ ధర్మౌ చక్రే,
మరి ఆ దేహం అనేటువంటి రథానికి చక్రములు ఏమిటి అంటే పాపపుణ్యములు, ధర్మము అధర్మము, ఈ రెండే ఆ రథానికి చక్రములై ఉన్నాయి. అభిమానం జీవం రథినంచ, అభిమానంతో కూడినటువంటి అహంకార లక్షణం కలిగిన జీవుడే ఆ రథం మీద ఉండేటువంటి రథికుడని చెబుతున్నారు. ధనుర్హితస్య ప్రణవం పఠంతి, మరి ఆ రథికుని చేతిలో ఉన్నటువంటి ధనుస్సు ఏమిటి అంటే గనక ప్రణవం, ఓంకారమే ధనుస్సు. శరంతు జీవం పరమేవ లక్ష్యం, మరి ఆ ధనుస్సుకి సంధించేటువంటి శరమేమిటి అంటే విశుద్ధమైనటువంటి జీవుడే, విశుద్ధ జీవుడే శరమై ఆ ధనుస్సునకు సంధింపబడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. రాగో ద్వేషశ్చ లోభశ్చ శోకమోహౌ భయం మదః మానోవమానోసూయా చ మాయా హింసా చ మత్సరః రజః ప్రమాదః క్షున్నిద్ర శత్రవస్త్వేవమాదయః రజస్తమః ప్రకృతయః సత్వ ప్రకృతయః క్వచిత్. ఏమేం విడిచిపెట్టాలో చెబుతున్నారు. రాగః అనురాగము, వ్యామోహము, వీళ్ళు నాకు చాలా ఇష్టము అనే ప్రేమ వస్తువు ఎందు కానీ దేహం ధరించిన ప్రాణుల ఎందు కానీ వేటి ఎందు ఉండకూడదు. ద్వేషశ్చ, అలాగే శత్రుత్వం కూడా ఉండకూడదు. లోభశ్చ, లోభగుణము ఉండకూడదు. అన్నీ నాకే కావాలి, నేనే దాచుకోవాలనే గుణాన్ని విడిచిపెట్టాలి. శోకమోహౌ, శోకము విపరీతమైనటువంటి దుఃఖం, అలాగే వ్యామోహము, భయము, అహంకారము, మదం అంటే అహంకారం, మానః దురభిమానం లేదా ఆత్మగౌరవం, అవమానః ఫలానా వాళ్ళు నన్ను అవమానించారండి అనేటువంటి ఆ పరాభవ భావం కూడా విడిచిపెట్టాలి. అసూయాచ, ఎదుటి వాళ్ళ ఉన్నతిని చూచి అసూయ పడకూడదు. మాయా హింసాచ మత్సరః, మాయ అంటే మోసం, హింసించేటువంటి గుణము, మత్సరము, ఎదుటి వాళ్ళల్లో దోషం లేకపోయినా దాన్ని ఆరోపణ చేసి ఆనందించేటువంటి దుర్లక్షణం, అది కూడా విడిచిపెట్టాలి. అలాగే రజః, రజోగుణం ఉండకూడదు. ప్రమాదః, మరుపుని కూడా పోగొట్టుకోవాలి. క్షున్నిద్ర శత్రవస్త్వేవమాదయః, క్షుత్ అంటే ఆకలి, నిద్ర, ఇవే శత్రవః, ఇవన్నీ కూడా మనకున్నటువంటి శత్రువులు. మనం ముందు బాహ్య శత్రువుల్ని చూసుకునే ముందు వీటిల్లో వేటిల్ని మనం దాటగలమో చూడాలి. మానవ జీవితం హాయిగా నడిచిపోవాలి అంటే అమితమైనటువంటి ఆశ ఉండకూడదు, ఎదుటి వాళ్ళతో పోలిక ఉండకూడదు. వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేదు, వాళ్ళ దగ్గరున్నవి నా దగ్గర లేవు, ఇలాంటి ఆలోచనలే ఈ రాగద్వేష లోభ శోకమోహ భయ మదాలకు, మానవమానములకు, అసూయకు, హింసకు, రజోగుణానికి, మరుపుకి, వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఈ సమాజంలో అందరితో మనం పోలిక పెట్టుకోవటం. పోలిక పెట్టుకోవచ్చు, ఏ విషయంలో పెట్టుకోవచ్చు? ఆహా, వాళ్ళు భాగవతోత్తములు, భగవద్జ్ఞానాన్ని పొందారు, నేను కూడా అంత గొప్పవాణ్ణి ఎప్పుడవుతాను అని వాళ్ళని చూసి నేర్చుకుని ఆ భగవంతుని పట్ల మనస్సుని నిశ్చలంగా పెట్టుకోవటానికి ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఐహికమైన విషయాల కోసమైతే అవి పెంచుకున్న కొద్దీ మనలో అశాంతి తప్ప వేరొకటి లేదు. యావన్నృకాయ రథమాత్మవశోపకల్పం ధత్తే గరిష్ఠ చరణార్చనయా నిశాతం జ్ఞానాసిమచ్యుత బలో దధతస్థ శత్రు స్వారాధ్యతుష్ట ఉపశాంత ఇదం విజిహ్యాత్. దేహాన్ని విడిచిపెట్టేలోపు సాధించవలసినటువంటి లక్షణాలు ఏమిటో ఎంతో అందంగా చెబుతూ ఉన్నారు. నృకాయ రథం, మానవుని యొక్క దేహం అనేటువంటి రథం ఉన్నది కదా, ఇంతవరకు వర్ణించి చెప్పుకున్నటువంటి రథం, అది ఎలా ఉండాలి? ఆత్మవశోపకల్పం, నియంత్రణలో ఉండాలి, దాటిపోకూడదు, ఇంద్రియాలను నిగ్రహించాలి. ఎలా చేస్తామండి అది అంటే గరిష్ఠ చరణార్చనయ, మహాత్ములైనటువంటి నిరాడంబరులైన భక్తులైన భాగవతుల యొక్క సేవ చేత మహనీయమైన గుణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకు రెండు చేతులు జోడించి దంభం లేకుండా నమస్కారం చేసి వారికి సేవ చేస్తే
అప్పుడు మన దేహము ఇంద్రియాలు ఇవన్నీ కూడా నియంత్రణలో ఉంటాయి. ఎప్పుడైనా మనకన్నా పైన పరమాత్మ స్వరూపం ఒకటి ఉంది, లోకంలో మనమే గొప్పవాళ్ళం కాదు అనే జ్ఞానాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. అది తప్పు కాదు, మనలో చక్కగా ఒక ఉన్నతమైనటువంటి సంస్కారాన్ని పెంచడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి గొప్పవాళ్ళైన వాళ్ళని సేవించటం ద్వారా నిశాతం జ్ఞానాసిం, పదునైనటువంటి భగవద్జ్ఞానం అనేటువంటి కత్తి ఉండాలి. అలాంటి పదునైనటువంటి కత్తిని ధరించి అచ్యుత బలహ, చ్యుతి లేనటువంటి స్థిరమైన స్వభావం కలిగిన పరమాత్ముడే నాకు బలము అని భావన చేసి అస్తశత్రు, ఎవరితోనూ శత్రుత్వం లేనటువంటి ఉదాత్తమైన సమానమైనటువంటి భావాన్ని సాధించి స్వరాధ్య తుష్ట, తన స్వస్వరూపం ఏమిటో ముందు తెలుసుకోవాలి. నేను భగవంతుడికి చెందినవాణ్ణి కదా, ఈ లోకంలో కనిపించేటువన్నీ భగవత్ స్వరూపాలైతే నేను ఎందుకు ఇలా మాయకి లోనవుతున్నాను? నా స్వరూపం ఏమిటి అంటే నేను భగవంతునికి చెందినవాణ్ణి, ఆయన సేవకే అర్హుణ్ణి అనే విధానాన్ని, ఆయనతో వియోగాన్ని నేను భరించలేను, ఆయన నాకు కావాలి అనే తపన పరమాత్మ పట్ల పెంచుకున్నట్లయితే అదే స్వస్వరూప జ్ఞానం అనేది. అలాగే తుష్ట, వచ్చిన దాంతో సంతృప్తి పడేటువంటి మనస్సు. ఉపశాంత, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం, ఇంద్రియ లౌల్యం లేకపోవటం. ఈ విధంగా ఉంటూ ఇలాంటి లక్షణాలు అలవరుచుకుంటూ నెమ్మదిగా దేహాన్ని విడిచిపెడితే కనుక వాళ్ళు పరమాత్మకు ఇష్టులవుతారు అని చెబుతున్నారు నారద మహర్షి. నోచేత్ ప్రమత్తమ సదింద్రియ వాజిసూతాః నీతోత్పథం విషయదస్యుషు నిక్షిపంతి తే దస్యవస్సహయసూతమముం తమోంధే సంసారకూపే ఉరుమృత్యుభయే క్షిపంతి. ఇలాంటి జాగ్రత్తలు గనక తీసుకోకపోయినట్లయితే, మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోకపోయినట్లయితే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు అప్రమత్తులు కాదు, ప్రమత్తులే, జాగ్రత్త వహించని వాళ్ళు అవుతారు. వెంటనే ఈ రథం ఉంది కదా, దేహం అనేటువంటి రథం, దాన్ని నడిపేటువంటి సూతుడు బుద్ధేగా, ఆ బుద్ధి ఆ రథాన్ని ఇంద్రియములతో కలిసి, అంటే గుర్రాలతో కలిసి ఎటుపడితే అటు తీసుకుపోతూ ఉంటుంది. ఈ దేహం ఇక మన వశంలో ఉండదు, అది ఎటుపడితే అటు పోయి విషయవాంఛలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. నీత్వోత్పథం విషయదస్యుషు నిక్షిపంతి. ఈ ఇంద్రియాలు, బుద్ధి, అదేవిధంగా మనస్సు, ఇవన్నీ కూడా జాగ్రత్త లేనటువంటి ఈ జీవుణ్ణి, దేహాన్ని ధరించినటువంటి ఈ జీవుణ్ణి ఏం చేస్తాయంటే ఇష్టం వచ్చినట్లుగా తీసుకుపోయి విషయవాంఛలనే దొంగలకు అప్పచెప్తాయి. విషయవాంఛలు నిజంగా దొంగలు. ఎందువల్ల దొంగలని చెబుతున్నారంటే, కనిపించకుండా మోసం చేసి సన్మార్గంలో వెడుతున్న మన్ని తప్పుదారి పట్టించేవి. ఎలాగైతే దొంగ రహస్యంగా తప్పుడు పనులు చేస్తూ ఉంటాడో అలా దొంగల్లాగా తెలియకుండా రుచిగా కనిపిస్తూ ఉంటాయి. ఆహా, ఎంత రుచిగా ఉంది అనుకునే లోపే దానివల్ల మనకి ప్రమాదం ఏర్పడిపోతుంది. అలాగా విషయములనేటువంటి దొంగలకి మన అప్పజెప్పేస్తాయి. తే దస్యవః సహయసూతమముం తమోంధే సంసారకూపే. ఇక ఆ దొంగలు ఏం చేస్తారు? ఆ విషయవాంఛలు ఏం చేస్తాయి? మనని తీసుకువెళ్ళి ఎప్పటికీ పైకి రాలేనటువంటి అజ్ఞానమయమైన అంధకూపం లాంటి సంసారంలో పడేస్తే, మృత్యుభయంతో మళ్ళీ పుట్టుకొస్తుందనేటువంటి భయంతో మళ్ళీ ఆ చక్రంలో తిరుగుతూ పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతారయ్యా ఓ ధర్మరాజా. అందువల్ల జాగ్రత్త పడాలి అని చెబుతూ, ప్రవృత్తంచ నివృత్తంచ ద్వివిధం కర్మ వైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేన అశ్నుతే మృతం. ఇంకా వైదికపరమైనటువంటి కర్మలు 2 రకాలని వర్ణిస్తున్నారు. ప్రవృత్తంచ నివృత్తంచ, ప్రవృత్తమని నివృత్తమని 2 విధములైనటువంటి వైదిక కర్మలున్నాయి. ప్రవృత్త కర్మను ఆచరించినట్లయితే మళ్ళీ మళ్ళీ జన్మ ధరించవలసిందే, దేహాన్ని పొందవలసిందే. నివృత్తేన అశ్నుతే మృతం, నివృత్తమైన మార్గాన్ని అవలంబిస్తే మాత్రం వాళ్ళు శాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు అని చెబుతూ, అందులో ప్రవృత్తమనేటువంటి కర్మ మళ్ళీ 2 విధాలుగా చెప్పబడుతూ ఉన్నది. అందులో మొదటిది ఇష్టం అనే పేరు కలిగినది. అదేమిటది? హింస్రం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాద్య శాంతిదం దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుసుతః ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం
హుతం ప్రహుతమేవచ. హింసతో కూడినటువంటి పూజాధికాలు, అదేవిధంగా అనేక రకములైన ద్రవ్యాల్ని అంతు లేకుండా తీసుకొచ్చి ఏదో పెద్దగా చేసేయాలి అని అక్షయంలాగా ఎన్నో ద్రవ్యాలు సమకూర్చుకుని చేసేటువంటి వాటి వల్ల కూడా ప్రయోజనం లేదు. కావలసింది భగవంతుడి మీద శ్రద్ధ మాత్రమే. వాటి వల్ల ఏం తెలుస్తుంది? కామ్యం. ఇన్ని ద్రవ్యాలు ఉపయోగించి ఇలా చేస్తే గనక మనం కోరిన కోరిక తీరుతుంది, ఏదో సాధించవచ్చు. ఆ కోరిక కూడా ఏమిటి? ఐహికమైన కోరిక, లేకపోతే కొన్నాళ్ళు అనుభవించేటువంటి స్వర్గ సుఖాలు లాంటి కోరికలు. అవి తప్ప మోక్షాన్ని ఇచ్చేవి ఇందులో ఏమీ లేవు. అగ్నిహోత్రాద్యశాంతిదం. అగ్నిహోత్రుణ్ణి పూజిస్తూ అందులో హవనం చేస్తూ ఐహికమైనటువంటి కామ్యములను కోరుకోవటం కూడా మోక్షానికి కారణం కాదు. దర్శశ్చ పూర్ణమాసశ్చ. దర్శపూర్ణమాస యాగములు ఇష్టులు, అలాగే చాతుర్మాస్య వ్రతాలు, అలాగే పశు సంబంధమైనటువంటి యజ్ఞాలు, అలాగే అనేక రకములైనటువంటి పూజలు, ఇవన్నీ కూడా కామ్యంతో కూడినట్లయితే వాటి వల్ల మరలా జన్మలు తప్పవు అని చెబుతూ, ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహుతమేవచ. వైశ్వదేవము, హుతం అంటే వైశ్వదేవం, ప్రహుతము అంటే బలిహరణం ఇత్యాదిగా కలిగినటువంటి యజ్ఞాలు, అలాగే సుతః సోమయజ్ఞం, ఇలాంటివన్నీ కూడా ఆచరించటం వల్ల అవి కోరికల్ని తెలియజేస్తున్నాయి తప్ప అందులో భగవత్ సంబంధమైన నిరీహతో కూడినటువంటి శ్రద్ధ ఉండదు. కాబట్టి అవి ఆ ప్రవృత్తి మార్గానికి సంబంధించినటువంటి ఈ కర్మలన్నీ కూడా తప్పనిసరిగా మళ్ళీ జన్మలను ఇచ్చి తీరతాయి. ఇందులో ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి వైదిక కర్మల్లో ఇష్టం అనే దాని విధానం తెలుసుకున్నాం. ఇంకా రెండవది ఏమిటంటే పూర్తం. పూర్తం అంటే పూర్తం సురాలయ రామకూపాజీవ్యాది లక్షణం. పూర్తం అంటే దేవతల ఆలయాలు కట్టించటం, అలాగే ఉద్యానవనాలు కట్టించటం, బావులు తవ్వించటం, 10 మందికి ఉపయోగపడేటువంటి వృక్షాలు నాటించడం, ఇవన్నీ పవిత్రమైనటువంటి కార్యాలే, సత్కర్మలే. కానీ ఈ పుణ్యములు అనుభవించిన తరువాత మరలా జన్మను పొందకుండా ఉండేటువంటి అవకాశం తక్కువే కనిపిస్తోంది. కాబట్టి ఇవి కూడా ఒక విధమైనటువంటి కామ్యకర్మల కిందకే వస్తాయి అని చెబుతూ ఉన్నారు నారద మహర్షి. ద్రవ్య సూక్ష్మ విపాకశ్చ ధూమోరాత్రిరపక్షయ అయనం దక్షిణం సోమో దర్శ ఓషధి వీరుధ. ఇందులో అసలు ఏ విధంగా జన్మల్ని పొందుతారు ఈ కర్మలు ఆచరించిన వాళ్ళనే విషయాన్ని ఎంతో అందంగా వర్ణించి చెబుతూ ఉన్నారు. అంటే ఈ ప్రవృత్తి మార్గాన్ని అవలంబించినటువంటి వాళ్ళు మళ్ళీ జన్మించక తప్పదని చెబుతూ, పురోడాశాది ద్రవ్యములతో చేసినటువంటి యజ్ఞములు, ఆ యజ్ఞముల యందు వచ్చేటువంటి పవిత్రమైనటువంటి ధూమము, ఆ ధూమం ద్వారా ఈ జీవుడు బయలుదేరి వెళ్ళి ఉన్నతమైనటువంటి లోకాల్ని చేరుకుంటాడు. ఆ ధూమం తర్వాత రాత్రి నుండి కృష్ణపక్షము, తరువాత దక్షిణాయనము, చివరకు చంద్రలోకాన్ని పొంది చక్కగా భోగాలన్నీ అనుభవించి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యాలన్నీ అయిపోగానే మళ్ళీ భూమి మీద జన్మించడానికి ఎలా వస్తారు వాళ్ళు అంటే వర్షం ద్వారా క్రమంగా ఓషధుల్లో ప్రవేశించి, ఓషధుల ద్వారా లతలలో ప్రవేశించి, అక్కడి నుంచి అన్నంలోకి వచ్చి, అన్నంలో నుంచి రేతస్సులోకి వచ్చి దేహాన్ని పొందుతారు. కాబట్టి ఈ కామ్యకర్మలను ఆచరించడం ద్వారా, ప్రవృత్తి మార్గం ద్వారా దేహములను పొందటం తప్పదు అని నారద మహర్షి ప్రవృత్తి మార్గానికి సంబంధించిన విషయాల్ని వర్ణించి చెప్పారు. ఆ తరువాత విషయాలు మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.